నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భాగ్యశ్రీ. కొందరు ఐఏఎస్లు కట్టు తప్పుతున్నారు. ఆ సర్వీస్ల ప్రతిష్టను దిగదారుస్తున్నారు. ఈ నేపథ్యంలో హుందాగా ఉండాల్సిన వారు రాజకీయ నేతల కాళ్ళు మొక్కుతున్నారు. గతంలో ప్రవీణ్ ప్రకాష్, వెంకటరామిరెడ్డి సీఎంల కాళ్ళు మొక్కారు. ఇప్పుడు అచ్చంపేటలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఏ శరత్ రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కారు. దీనిపై తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు స్పందించారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తించొద్దంటూ కూడా ఆయన సూచించారు. మరి ఈ నేపథ్యంలో ఐఏఎస్లు నేతల కాళ్ళు మొక్కుతుంటే మంచి పోస్టింగ్లు రావాలా, లేక మరి వాళ్ళ కాళ్ళు ఎందుకు మొక్కాలి? ఆ పని చేయకుంటే వారికి వచ్చే నష్టం ఏంటి? మనుగడ సాగించలేరా? ఇది వాళ్ళ బిగ్ టాక్. ఇక ఇదే వాళ్ళ బిగ్ టాక్లో పాల్గొనడానికి మనతో పాటు విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాసరావు గారు, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ టి చిరంజీవి గారు ఉన్నారు. ఎస్ చిరంజీవి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఎస్ చిరంజీవి గారు, ఇవాళ ఐఏఎస్లు ప్రతిష్టకు దెబ్బతీస్తున్నారు. సీఎంల కాళ్ళు మొక్కుకుంటూ ఉన్నతమైన గౌరవాన్ని కూడా పూర్తిగా నష్టపోతున్నారంటూ కూడా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక ఇది తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నమస్కారం అందరికి, ప్యానలిస్టులకు కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ కాళ్ళ ముక్కడం, కాళ్ళ ముందు సాగిలపడడం అనేది చాలా శోషణీయ విషయం. సో ఎవరు చేసినా అది తప్పే, ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు లివ్ డిగ్నిటీ. సో ఆ డిగ్నిటీని అతను మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోర్ ఓవర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి కూడా వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్లో కూడా వివరిస్తారు. సో మనం పబ్లిక్లో ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా బిహేవ్ చేయకూడదనే అంశం పైన. సో ఒకవేళ వయలేషన్ చేస్తే దానికి సంబంధించినటువంటి డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ప్రభుత్వాలకు ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ 80s తర్వాత ఈ సాంప్రదాయం అనేది చాలా పెరిగింది. కానీ పబ్లిక్లో కాళ్ళు మొక్కేటువంటి సాంప్రదాయం ఓన్లీ గత దశాబ్ద కాలం నుంచి చూస్తున్నాం, అంతకుముందు ఎప్పుడు లేదు. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆల్ ఇండియా సర్వీస్ ప్రతిష్టకు తీవ్రమైనటువంటి భంగం కలిగిస్తూ ఉంది. కాకపోతే అందరూ అట్లానే అనుకోకూడదు. కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత అవసరాల కొరకు లేదా ఇతరత్ర వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ నిజంగా వాళ్ళకి పాలకుల పైన అంత ప్రేమ అభిమానులు ఉంటే వెళ్ళేసి ఇంట్లో వాళ్ళని కలిసి కాళ్ళు మొక్కుమనండి, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు. కానీ పబ్లిక్లో చేయడం వల్ల కొంత ఇష్యూ అనేది రావడం జరుగుతుంది. మేము గతంలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రేట్ ట్రావెలింగ్ పర్సనాలిటీస్ని చూసాం. సో అట్లాంటి సర్వీస్లో ఈరోజు ఇట్లాంటి పిగ్మిషన్ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంత బాధ వేయడం కూడా సహజం. సో మేము కూడా సర్వీస్లో చూసినాం, చాలా ప్రెషర్స్ వచ్చినాయి. ఏ ప్రెషర్స్ కూడా ఎవరికి లొంగాల్సినంత అవసరం లేదు. సో అందుకని మేము రిటైర్మెంట్ తర్వాత ఇంటి దగ్గర ఉన్నాం. సో ఒకవేళ వీళ్ళలాగా సాగిలబడి మొక్కి ఉంటే ఎక్స్టెన్షన్లో వచ్చేది, మళ్ళీ ఇంకా సర్వీస్లో కంటిన్యూ అయ్యేవాళ్ళం. సరే, అది వేరే ఇష్యూ. కానీ సరే, ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి 60 ఏళ్ళు వరకు నువ్వు సర్వీస్ చేసినావు, ఇంకా నీకు సర్వీస్ కావాలని చెప్పి సాగిలవ్వడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా నువ్వు చేసిన తప్పులు ఏమన్నా ఉంటే కప్పిపుచ్చుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఏదేమైనా ఏంటంటే ఒక్కసారి గతంలో జరిగినప్పుడే తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చి ఉన్నట్టయితే ఆఫీసర్స్ మీద ఇంకో ఆఫీసర్ పబ్లిక్లో చేయడానికి ఇష్టపడడు. కానీ చాలా మంది నాయకులు కూడా ఏమనుకుంటున్నారంటే మా గ్రేట్నెస్ చూడండి, మా గ్రేట్నెస్ ముందు పెద్ద ఆఫీసర్సే సాగిలబడి మొక్కుతూ ఉన్నారు, సో మీరెంత లెక్క అనేటువంటి విషయం చేస్తున్నారు. ఈ విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది. సో మీరు గతంలో కూడా చూసినారు. అంటే నేను ఒక 2-3 టవరింగ్ పర్సనాలిటీస్ని మీరు టైం ఇస్తే చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మన చీఫ్ మినిస్టర్స్ని ఎదుర్కొన్నారనే విషయం కూడా. సో నేను ముఖ్యంగా ఎంఆర్ పాయ్ గారిని ఒక చీఫ్ సెక్రటరీ గారు చెన్నారెడ్డి పీరియడ్లో పనిచేశారు. సీఎం ఆ కాలంలో చెన్నారెడ్డి గారు అంటే మనకు తెలిసి ఎంత టఫ్ పర్సనాలిటీ. సో వారు వీరికి ఒక మీటింగ్కి టైం ఇచ్చినారు. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు 10:30కి రండి, మనం మీటింగ్ ఒక ఇష్యూ మీద చేద్దామని. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన 10:30కి వెళ్ళారు. వెళ్తే సీఎం గారు బిజీ ఉండి ఆయనను పిలవలేదు. సో ఆయన దాదాపు 2 అవర్స్ కూర్చునేసి మళ్ళీ ఆయన ఛాంబర్కి వచ్చేసాడు. ఆ తర్వాత సీఎం పిలిచి మళ్ళీ సీఎం గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేసింది, మీరు ఇమీడియట్గా రండి, మీటింగ్ స్టార్ట్ చేద్దామని. ఈయన ఇచ్చిన రిప్లై ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు కేటాయించిన టైం నాది అయిపోయింది, నేను వేరే వాళ్ళకి కేటాయించిన టైం, ఈ సందర్భంలో నేను రాలేను, దయచేసి మన్నించండి, నెక్స్ట్ మీరు మళ్ళీ కన్వీన్ చేయండి, నేను అప్పుడు టైం ఇస్తాను కూర్చుందామని. దట్ ఈస్ ద బ్యాక్. అంటే అట్లాంటి స్పైన్ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. ఇవాళ ఏమైపోయిందంటే స్పైన్ లెస్ ఆఫీసర్స్ తయారయ్యారు.
మీకు ఇంకొక ఆయన ఆర్పి సింగ్ అని కూడా ఉన్నాడు ఆఫీసర్. ఈ ఆర్పి సింగ్ గారు భద్రాచలం పిఓఐటీడీగా చేసినప్పుడు అక్కడ లోకల్ ఎమ్మెల్యే కొంత ఈ డిఫారెస్టేషన్కు అంటే డిఫారెస్టేషన్ చేపిస్తున్నాడు, అదేవిధంగా చెట్లు నరకడానికి కారకుడు అవుతున్నాడు అని చెప్పేసి ఆయన కేసు ఫైల్ చేశాడు ఎమ్మెల్యే మీద. అతను కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, అది కూడా చెన్నారెడ్డి పీరియడ్. సో అతను ఎమ్మెల్యే ఇమీడియట్గా సీఎం దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొస్తే సీఎం కలెక్టర్ను, పిఓఐటీడీఏను, సిఎస్ను ముగ్గురిని రమ్మన్నారు. సో దిస్ మ్యాన్ వాజ్ వెరీ యంగ్ ఐ ఆర్పి సింగ్. సో ఆయన వచ్చేసాడు. చిరంజులు గారు ఒక్క నిమిషం, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఇంకా బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, ఇవాళ ఐఏఎస్లు కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు, వాళ్ళ స్థాయి పదవి కోసం ఏ పనైనా చేస్తున్నారు అంటే ఇవాళ సీఎం కాళ్ళు మొక్కడంపై కూడా అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ నాయకుల కాళ్ళు మొక్కడం ఏంటి అంటూ కూడా వారికి వచ్చే నష్టం ఏంటి, లేకపోతే మనుగడ సాగించలేరా అంటూ కూడా కొంత విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ఐఏఎస్ అధికారులు కాళ్ళు మొక్కడం అనేది కామన్ అయిపోయింది, కామన్గా చేసుకుంటున్నారు. కామన్గా మరి వాళ్ళు చూపించుకోవడమా, లేకపోతే వాళ్ళ పనులు చేయించుకోవడమా, లేకపోతే రాజకీయాలకు రావాలనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా రేపొద్దున పనులు ఏమైనా కరప్షన్లో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి? ఎందుకంటే ఐఏఎస్ అధికారులు అనేది ప్రజల్లో మంచి భావన ఉంది, మంచి భావన. ఐఏఎస్ అధికారులు కావాలంటేనే చాలా కష్టపడి, ఎంతో కష్టపడి, ఎన్నో శ్రమించి ఐఏఎస్ అధికారి అవటం అనేది చాలా కష్టమైన పని. కష్టం అయిపోయిన తర్వాత ఇలాంటి కొన్ని పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు మొక్కడం అనేది కూడా ఇది మంచి భావన కాదు. పబ్లిక్లో చెడు అభిప్రాయం వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఉండాల్సిన స్థాయి ఎట్లా, ఒక జిల్లా కలెక్టర్గానో లేకపోతే మంచి హోదా ఉన్న స్థాయి నుంచి కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించడం అనేది డెఫినెట్గా ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే అంతకుముందు కూడా చూసాం, అక్కడ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కానీ, అంతకుముందు ప్రవీణ్ ప్రకాష్ కానీ, కొంతమంది ఇలాంటి ప్రయత్నాలు చేసే మరి కొంతమంది కొన్ని పనులు చేయించుకుని కొన్ని రాజకీయాలు వచ్చి ఎమ్మెల్సీలు అవటం, ఎమ్మెల్యేలు అవటం, సీట్లు సంపాదించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో ఐఏఎస్ ఆఫీసర్కి ఉన్న మెయింటైన్ చేయాల్సింది డెకోరము, బాధ్యత, తర్వాత రెస్పెక్ట్, ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఒక పెద్ద మీటింగ్స్ అయినప్పుడు, ఇలాంటి పొలిటికల్ మీటింగ్స్ అయినప్పుడు కానీ, లేకపోతే ఐఏఎస్ అధికారుల మీటింగ్ అయినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ ఆఫీసర్స్ మీటింగ్ అయినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, పబ్లిక్లో మనం ఏ విధంగా కనపడాలి అనేది చూపించాలి అది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ లాభం కోసమో, స్వలాభం కోసమో, లేకపోతే సొంత లాభం కోసమో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే రేపొద్దున డెఫినెట్గా మరి ఐఏఎస్ పదవికే మరి కొంత చెడు అభిప్రాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటి మీద ప్రజల్లో తప్పుడు భావనలు పోయే అవకాశాలు ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే కొంతమంది కరప్టెడ్ కూడా అవుతా ఉన్నారు, కరప్షన్లో కూడా దిగుతా ఉన్నారు. మనకు తెలుసు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏం చేసిండు, ఆయన మీద ఏ కేసులు పెట్టారు, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి 100 ఎకరాల భూముల్ని మరి తప్పుదారి పట్టించి మరి ఇప్పుడు ఏ విధంగా కేసులు ఎదుర్కొంటున్నారో మనకు తెలుసు. అలాంటి వాళ్ళు రేపొద్దున మన తెలంగాణ రాష్ట్రానికి అవసరమా, తెలంగాణ ప్రజలకి సర్వీస్ చేయడానికి అవసరం అనేది మరి తెలంగాణ ప్రజల్లో వస్తూ ఉంది. దానిలో రేపొద్దున వాళ్ళ మీద కేసులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతకుముందు కూడా కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొన్ని ఇష్యూస్లో కూడా కొంతమంది ఐఏఎస్లో ఇరుక్కునే పరిస్థితి. ప్రతి ఒక్కటి ఏదైనా కూడా, ఏ ఫైల్ ముందు పెట్టినా కూడా, ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా, ఎక్కడ ఏం చేసినా కూడా డెఫినెట్గా వాళ్ళ వ్యక్తిత్వాన్ని, మరి ఐఏఎస్ స్థాయిని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సో అవన్నీ కాకుండా రేపొద్దున నేను రాజకీయంగా రావడానికో, లేకపోతే 100 కోట్లు సంపాదించడానికో, లేకపోతే ఇంకొక పై స్థాయికి వెళ్ళడానికో ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి మరి ఇలాంటి పదవి వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సింది. ఎందుకంటే మనకు సార్ చెప్పినట్టుగా 1968లో ఇది కండక్ట్ రూల్స్ అయితే ఉన్నాయో ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్, డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, అలాగే టిపిసిసి అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు ఉన్నారు. లింగం యాదవ్ గారు నమస్తే అండి.
ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సార్, లింగం యాదవ్ గారు, ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో పూర్తిగా హాట్ టాపిక్ అన్న విషయం ఏంటంటే, ఇప్పుడు సీఎం కాళ్ళు మొక్కడం ఏంటి, అసలు ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి కూడా సీఎం కాళ్ళు పట్టుకోవడం ఏంటి అంటూ కూడా కొంత విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఉన్నత స్థాయి పదవి కోసమా, లేక ఏవి ఆశించి ఆ విధంగా ఇవాళ ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారంటూ కూడా విమర్శ వ్యక్తమవుతుంది. మరి ఇదే విధంగా చూడొచ్చు అంటారు? ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్ గా మన ఏదైతే ఐఏఎస్ శరత్ కుమార్ గారు ఏదైతే జరిగిందో అది డెఫినెట్ కూడా ఆ రోజే అక్కడే సీఎం గారే దాన్ని మీరు చూశారు చాలా క్లియర్ గా. సీఎం గారు ఎక్కడ కూడా అట్లాంటి ఎంకరేజ్ చేయలేదు. బహుశా ఆయన ఏదో అత్యుత్సాహంతో అట్లా జరిగింది. ఎందుకంటే ఈ సంస్కృతిని తెలంగాణలో తీసుకొచ్చింది గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. మనందరికి తెలుసు, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు గతంలో కలెక్టర్ గా ఉన్నటువంటి వెంకరామరెడ్డి గాని, అదే విధంగా ప్రవీణ్ ప్రకాష్ గాని, ఏ విధంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కాల్ముఖి అంటే ఇట్లాంటి సంస్కృతిని తెలంగాణకు పరిచయం చేసింది కేసీఆర్. అదే విధంగా ఒక సీఎం కుర్చీలో మనందరికి తెలుసు, ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఆ కుర్చీకి ఎంతో గౌరవం ఉంటది, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి సీట్కైనా. మరి అట్లాంటి సీట్లో కూడా చిన్నజీయర్ స్వామి లాంటి వ్యక్తిని ఆనాడు సీట్లో కూర్చోబెట్టడం కూడా మనం చూసినాం. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ సంస్కృతిని పరిచయం చేసింది కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. మీరు ఒకసారి విజువల్స్ కూడా చాలా క్లియర్ గా మనకు కనబడుతున్నాయి. మీరు ఒకసారి చూపిస్తే కూడా చూడండి. ఆనాడు ఒక సీఎం సీట్ లో ఏ విధంగా కూర్చోబెట్టిండు అనేది. అంటే ఇట్లాంటి సంస్కృతి డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యంలో ఐఏఎస్లు అనే వీళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ ద్వారా ఒక అత్యున్నతమైనటువంటి సర్వీస్ లోకి ఎలక్ట్ అయిన వ్యక్తులు వాళ్ళ ఈ విధంగా చేయడం తగదు. అందుకే మీరు అక్కడ విజువల్స్ కూడా చాలా స్పష్టంగా కనబడుతుందండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎంకరేజ్ చేయలేదు ఇవాళ. అందుకే నిన్ననే మనకు సిఎస్ గారు కూడా గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా ఇచ్చాడు, ఐఏఎస్లు హుందాగా వ్యవహరించాలని. అంటే నేనేమంటున్నా అంటే డెఫినెట్ కూడా ఇట్లాంటివి జరగకూడదు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇలాంటివి ఎంకరేజ్ చేయదు. డెఫినెట్ కూడా ఇవాళ అధికారులకు స్వేచ్ఛ ఉంది. ప్రజా ప్రభుత్వంలో నిర్భయంగా స్వేచ్ఛగా పరిపాలనలో మీ యొక్క బాధ్యతగా నిర్వర్తించవచ్చు. ఎవరి విధులలో కూడా ప్రజా ప్రభుత్వం ఆటంకం కలిగించదు. అంటే నేను ఏమంటున్నా అంటే ప్రత్యేకించి ఈ కాలు మొక్కే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం నుంచి. ఇది తెలంగాణ గతంలో లేదండి. ఇది తెలంగాణ ప్రభుత్వంకి దాపరించినటువంటి సంస్కృతి కేసీఆర్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ విష సంస్కృతి. సో అయినా కూడా ఈ ప్రభుత్వం అట్లాంటిది ఎంకరేజ్ చేయదండి. రైట్, శ్రీనివాసరావు గారు, ఇక ముఖ్యంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. మరికొంతమంది హైకోర్టులో కూడా ఇవాళ చివాట్లు తింటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరికొంతమంది ఐఏఎస్లు అయితే ఏకంగా జైలుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇవాళ రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితులు దాపరిస్తున్నాయి? మరి రాజకీయాల్లో ఇటు ఐఏఎస్లు ఐపీఎస్లు పూర్తిగా బానిసలుగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? నమస్కారం అండి భాగ్యశ్రీ గారు, మీకు అదేవిధంగా చిరంజీవులు గారికి, వెంకటరెడ్డి గారికి, లింగం యాదవ్ గారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. దురదృష్టవశాత్తు వాళ్ళు మనం ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ ఇండియా అధికారుల గురించి మాట్లాడుకోవాలి రావటం. ఎందుకంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఐఏఎస్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా చాలా సర్వాధికారాలు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఐపీఎస్కి కూడా జిల్లా ఎస్పీగా అనేక అధికారాలు ఉంటాయి. వాళ్ళు ఎంతో కీలకంగా ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జిల్లాలో బాసులుగా ఉండి వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకుని ప్రభుత్వం ఏదైతే చెప్తుందో వాటిని ఆ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసి పూర్తి చేసేటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది. అలాంటిది ఇటీవల కాలంలో మన చిరంజీవులు గారు చెప్పినట్టుగా దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి అధికారులు ముఖ్యంగా రాజకీయ నాయకులకి భజన పరులుగా మారటం, తర్వాత రాజకీయ నాయకుల యొక్క అవినీతిలో వీళ్ళు కూడా కీలకమైనటువంటి పాత్రలు పోషించడం, అక్రమాలు చేయటం, 100 కోట్లు సంపాదించుకోవటానికి, అదేవిధంగా కీలకమైన పోస్టులు ఒక కలెక్టర్ అని చెప్పండి, కమిషనర్ ఆఫ్ పోలీస్ అని చెప్పండి, డీజీపీ అని చెప్పండి, చీఫ్ సెక్రటరీ అని చెప్పండి, ఇలాంటి ఏవైతే ఉన్నాయి, ఇంటెలిజెన్స్ చీఫ్, ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇలాంటి కీలకమైన పోస్టుల కోసం కూడా వాళ్ళ యొక్క స్థాయిని మరిచి మరి కోడ్ ఆఫ్ కాండక్ట్
ఉంటుంది ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి, అవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి ఇలాంటి ఇది పబ్లిక్ డయాస్ల మీద ముఖ్యమంత్రి అనండి లేదా ఇంకో వేరే వ్యక్తులని చెప్పండి వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం అనేది నిజంగా ఐఏఎస్ ఐపీఎస్ దాని స్థాయికి చాలా అవమానం అని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు కూడా రామకృష్ణారావు గారు కూడా ఇది కరెక్ట్ కాదు, హుందాగా ఉండాలి ఐఏఎస్ అధికారులు ఆల్ ఇండియా సర్వీస్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇందాక బ్రదర్స్ చెప్పినట్టుగా ప్రవీణ్ ప్రకాష్ గారు కానివ్వండి, వెంకటరామరెడ్డి గారు కానివ్వండి, అంటే ఎక్కడైతే ముఖ్యమంత్రులుగా మనం బాగా సన్నిహితంగా ఉంటామో బాంచా ద్వారా నీ కాళ్ళు మొక్తా అనేటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడో ఉండేది 40-50 సంవత్సరాల క్రితం. అది ఇప్పుడు లేదు. అది స్వయంగా ఐఏఎస్ అధికారులే తీసుకురావటం అనేది నిజంగా కూడా మనం సిగ్గుపడాల్సిన ఇష్యూ. అంటే కేవలం పోస్టింగ్స్ కోసం అవినీతి చేయటం కోసం ఇటీవల చూస్తుంటే ఇంకా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ముఖ్యమంత్రి ఆఫీసుల్లో కీలకమైన పోస్టుల్లో డిప్యుటేషన్ మీద ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను తీసుకొస్తున్నారు. అది ఐఏఎస్ ఐపీఎస్ అనే కాదు, రైల్వే సర్వీస్ కానీ లేదా ఐఎఫ్ఎస్ సర్వీస్ కానీ వేరే ఇతర సర్వీసులు ఆల్ ఇండియా సర్వీసెస్ ఏ సర్వీసెస్ ఉన్నా కూడా మాకు బాగా క్లోజు కావాల్సిన వాళ్ళు ఏదైనా చేస్తారు వితౌట్ రూల్స్ అని చెప్పేసి, రూల్స్కి విరుద్ధంగా ఏవైనా చేస్తారు అని చెప్పేసి కొంతమంది అధికారులు తీసుకురావటం, వాళ్ళందరూ కూడా అనేక మంది వాళ్ళ ఆరోపణలు ఎదుర్కోవటం, కొంతమంది జైలుకి వెళ్ళటం. గతంలో కూడా శ్రీలక్ష్మి గారు వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా టాపర్గా ఉండి కూడా వాళ్ళు కూడా జైలుకి వెళ్ళటం కూడా మనం చూసాం. అంటే ఏ ప్రభుత్వం ఏది చెప్పినా అది రూల్స్ విరుద్ధంగా ఉన్నప్పుడు, ఇందాక సార్ చెప్పినట్టుగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారికి, సార్ మీరు చెప్పిన టైంలో నేను అటెండ్ అయ్యాను కానీ మీరు ఆ టైంలో బిజీగా ఉన్నారు, నేను మరలా వేరే వాళ్ళకి అందరూ కూడా నేను ప్రోగ్రామ్స్ ఇచ్చాను, నేను ఇప్పుడు అటెండ్ కాలేదని ఒక చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు. అంటే ఆ నిజాయితీ ఇవాళ ఎందుకు అది లోపించింది అని అంటే డెఫినెట్గా వాళ్ళ యొక్క స్థాయిని మర్చిపోయి మనం పొలిటికల్ బాసులకి మనం సరెండర్ అయితే మనం ఏ పనైనా మన సొంత పనులు మనం చేసుకోవచ్చు అని చెప్పేసి, అంటే ప్రజాక్షేమాన్ని గాలికి వదిలేసి సొంత లాభం కోసమే ఇలాంటివి చేస్తున్నారనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే దీంట్లో రేవంత్ రెడ్డి గారినో ఇంకొకళ్ళనో మనం అనాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళేమో దాన్ని ప్రోత్సహించలేదు కాబట్టి మనం ముఖ్యమంత్రి గారు కానీ ఇంకోళ్ళని ఏమి అంటానికి లేదు. అంటే ఎవరైతే విఘ్నతగా ఉండాలో వాళ్ళు ఉండకుండా వాళ్ళ యొక్క సర్వాధికారాల కోసం, అంటే ముఖ్యమంత్రి గారు మాకు బాగా క్లోజ్ అయితే నేను ఏ పని చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనే దాని మీద చేయటం ఇవాళ మనం చూసాం. అనేక మంది జైల్లోకి వెళ్ళటం చూసాం. ఐపీఎస్ అధికారులు అయితే ఇంకా ముందుకెళ్ళి ఆ మహిళలని కిడ్నాపులు చేయటం, వాళ్ళు జైలుకి వెళ్ళటం. మన పిఎస్ఆర్ ఆంజల్ డీజీపీ స్థాయి వ్యక్తులు అన్నమాట, ఒక కమిషనర్ ఆఫ్ పోలీసు స్థాయి వ్యక్తులు, ఇది విషయాల్లో గున్నయ్య ఏంటి లేదా కాంతిరామ్ టాటా ఏంటి, అంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నిజంగా ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అందుకనే వీళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ కూడా ఒక కమిషన్ని, ఒక 3 men కమిషన్ వేస్తే వాళ్ళ ద్వారా ట్రాన్స్ఫర్లు చేస్తే ఏమవుతుందంటే పొలిటికల్ బాసిజానికి వీళ్ళు ఎస్ బాస్ అనేటువంటి పరిస్థితి ఉండకుండా ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక నిమిషం షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఎస్ బిగ్ టాక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చిరంజీవులు గారు చెప్పండి మేడం. ఎస్, ఇవాళ మరి రాజకీయ వ్యవస్థకు ఐఏఎస్లో ఐపీఎస్లో బానిసలుగా ఉండాలంటారా? మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? ఇవాళ ఎంతో ఉన్నత స్థాయి పదవిలో ఉన్న ఇవాళ ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఇంత ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారనొచ్చు? సర్వీస్ ఉద్దేశం బానిసలుగా ఉండాలని కాదు, అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్ అలాగే ఉంటారని కూడా కాదు. కేవలం ఒక 2 వ్యక్తులు, గతంలో ఇదే శరత్ గారు కూడా కామారెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారి కాలు మొక్కిన ఉదంతం కూడా మనందరం చూసినాం. వెంకటరామరెడ్డి గారిది కూడా చూసినాం. సరే, ఒక్క సర్వీస్లో ఇలా 212 మంది క్యాడర్ ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ తెలంగాణ. సో అందులో ఒక 2 చేసినంత మాత్రాన అందరినీ అనాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఈ సర్వీస్ క్రియేట్ చేసిందే ఒక స్టీల్ ఫ్రేమ్వర్క్. ఇవాళ పొలిటికల్ లీడర్స్ వస్తారు పోతారు, కానీ ఒక పర్మనెంట్ బ్యూరోక్రసీ ఈ దేశంలో ఉండాలి. వీళ్ళ ద్వారానే నేషనల్ ఇంటిగ్రేషన్ సాధ్యమవుతుందని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీలో గట్టిగా వాదించి ఆల్ ఇండియా సర్వీసెస్ను, ఇండియన్ సివిల్ సర్వీస్ను తీసుకురావడం జరిగింది. లేనట్టయితే ఆ రోజు నెహ్రూ గారు ఆయన డిఫరెంట్ ఒపీనియన్తో ఉండి ఉన్నారు. సో భారతదేశము మొదలే వివిధ మతాల, కులాల, భాషల, ప్రాంతాల సమాహారం. వీళ్ళందరినీ సమైక్యంగా ఉండాలంటే ఒక ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ఉండాల్సిందే. వీళ్ళు కాన్స్టిట్యూషనల్గా అవాయిడ్ అయ్యి
రూలింగ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినారు. సో ఈ రోజు కూడా మరి అనేక మంది మంచి సర్వీస్ అందించినటువంటి వ్యక్తులు సర్వీస్లో ఉన్నారు, ఇప్పటికి కూడా అందిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి అట్లాంటి సర్వీస్లో ఒకరిద్దరు ప్రతి వ్యవస్థలో ఉంటారు బ్లాక్ షీప్. సో అన్నంత మాత్రాన అందరినీ మనం అనాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే రాజకీయాలు కూడా ఏంటంటే ఈరోజు ఆఫీసర్స్ను ఫుట్బాల్ లాగా వాడుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే చీఫ్ సెక్రటరీలు ఒక అడ్డుగోడలాగా నిలబడేవాళ్ళు, సో కింది కేడర్ను రక్షించేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీరు చూశారు, గతంలో ఒక సిఎస్ పనిచేశాడు బీహార్, ఆయన 14 మందిని ఆయన దాటుకుంటూ వచ్చేసి సిఎస్గా ఉండి ప్రతిరోజు సీఎం డోర్ దగ్గర నిలబడేవాడు. మరి ఎంఆర్ పాయింట్ చూసాం, దిస్ మ్యాన్ ఆల్సో గంటల కొద్ది బయట కూర్చునేవాడు, వెయిట్ చేసేవాడు సీఎం ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు పడబోతాడా అని. సో ఎప్పుడైతే ఆయన 12 మంది 14 మందిని దాటి వచ్చిండో అప్పుడు ఏమైపోయిందంటే ఆయన ఆల్రెడీ దేనికైనా బెండ్ అవుతాడు అనేటువంటి క్యారెక్టర్ వచ్చింది. అప్పుడు సీఎంలు కూడా అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్తూ ఉన్నప్పుడు కూడా మీరు మధ్యలో ఆపారు చెన్నారెడ్డి దగ్గర. చెన్నారెడ్డి అతన్ని పిలిచిన తర్వాత ఆర్పి సింగ్ గారిని, కలెక్టర్ను, సిఎస్ను. సో ఈయన ఆర్పి సింగ్ ఈ హాజ్ ఎక్స్ప్లెయిన్, సార్ ఈయన ఇట్లా చేస్తున్నాడు ఇదంతా, సో నేను హ్యావ్ ఫైల్డ్ కేస్, ఎమ్మెల్యే హ్యాస్ టు బి అరెస్టెడ్. సో దెన్ సీఎం వాజ్ టేకెన్ సర్ప్రైజ్. అరే నా ముందు కూడా ఈయన ఇట్లానే మాట్లాడతాడే, మొండోడు ఉన్నాడు అని. లేదు, నేను ఆయన ఏం చెప్పాడు, ఐఎమ్ ఏ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, యాజ్ ఫర్ యాజ్ ట్రైబల్ ఏరియా ఇస్ కన్సర్న్ ఐఎమ్ ఏ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆల్సో, నాట్ ఎగ్జిక్యూటివ్. కాబట్టి ఐ హ్యావ్ దట్ పవర్, ఐ ఓన్లీ అకౌంటబుల్ టు హైకోర్ట్ చీఫ్ జస్టిస్. సో నేను హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర తప్ప నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను సీఎంకు అనే వరకు సీఎం సర్ప్రైజ్ అయిపోయి అడ్వకేట్ జనరల్ని పిలిపించారు. అడ్వకేట్ జనరల్ ఈయన చెప్పింది కరెక్ట్ స్టాండ్, మీరు ఊరుకోండి, సో ఆయన బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు, అది వేరే ఇష్యూ, బట్ యూ కాంట్ టేక్ ఎనీ యాక్షన్ అన్నాడు. సో ఆ టైప్ ఆఫ్ ఆఫీసర్స్ ఇక్కడ పనిచేసినారు. సేమ్ ఆఫీసర్ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఒక పని చెప్పారు. సో పని చేయమంటే నెక్స్ట్ డే రిజెక్ట్ చేశాడు. ఆ ఫైల్ రిజెక్ట్ చేస్తే నన్ను ట్రాన్స్ఫర్ చేసేసాడు, ఆయన పోస్టింగ్ ఇవ్వలే. సో ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఎన్టీ రామారావు పిలిచి, సారీ నేను మీ కోపం మీద ఏదో అన్యాయం చేశాను, మీరు ఏ పోస్ట్ కోరుకుంటారో అంటే నేను కోరుకోవడానికి ఇక్కడ లేని పోస్టులు, మీరు ఏది ఇచ్చినా నేను చేస్తాను, నాకు దాంట్లో అభ్యంతరం లేదు, మీరు ఇవ్వకపోయినా నాకు అభ్యంతరం లేదని చెప్పాడు. సో ఆయనకు లాస్ట్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్కి ఇచ్చాడు 3 years ఆన్ కండిషన్ దట్ మినిస్టర్ గారికి కూడా ట్రాన్స్ఫర్ పవర్స్ లేవు ఆ టైంలో, ఓన్లీ కమిషనర్ యూజ్ టు డూ, ఆ పవర్స్ ఇచ్చి పంపించాడు ఎంటైర్ డిపార్ట్మెంట్. సో అట్లాంటి మంచి సీఎంలు కూడా ఉన్నారు. ఒక్కో సందర్భంలో కోపం వచ్చినా దగ్గరకు తెచ్చారు. లాస్ట్ టైం ఏం చూసాం, ఆఫీసర్స్ మీద కోపం వస్తే వాడిని ట్రాన్స్ఫర్ చేస్తే వాడిని నెలల కొద్దీ వెయిటింగ్లో పెట్టడం. సో దాని సమాధానం అంటే ప్రజలకు ఏం చూపించాలనుకుంటున్నారు అంటే, నాతో మంచిగా లేకపోతే, నేను చెప్పిన పని చేయకపోతే మిమ్మల్ని ఆ విధంగా బెంచ్ మీద కూర్చోబెడతాము, ఎన్ని నెలలు ఉంటారో ఉండండి, ఎన్ని సంవత్సరాలు ఉంటో ఉండండి, మీకు జీతాలు లేవు, ఏం లేవు, మళ్ళీ మీరు పోస్టింగ్ వచ్చేంత వరకు. సో ఈ విధంగా పొలిటీషియన్స్ కూడా చేయడంతో దాన్ని అడ్డుకోవడానికి బ్యూరోక్రసీలో నెక్స్ట్ లెవెల్లో ఉండి సిఎస్ ఉంది. సో అతనికి అంత స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులు రాక వాళ్ళే పైరవీల ద్వారా రావడంతో సో ఈ వ్యవస్థ అనేది 2 వైపులా తప్పులు ఉన్నాయి కాబట్టి కొంత పాడైంది. బట్ ఇంకా అంత మనం అనుకున్నంత పాడైందని నేను అనుకోను. 100% ఇప్పటికి కూడా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, నిక్కచ్చిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, చెయ్యమని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం అందరినీ ఒక్క తాటి గట్టొద్దని చెప్పేసి నా ఉద్దేశం. లింగం యాదవ్ గారు, మరి ఇవాళ చూసుకుంటే నిజంగానే మరి ఐఏఎస్ ఐపీఎస్ల మీద రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? మరి రాజకీయ ఒత్తిళ్లతోనే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? అలాంటిది ఏం లేదండి. ఇవాళ అదే ఇంతకుముందుకు చెప్పా, ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇక్కడ అధికారులు నిర్భయంగా స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం ఈ ప్రజాప్రభుత్వంలో ఉంది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఏదైతే మొన్న జరిగినటువంటి సంఘటన, శరత్ గారు గతంలో కూడా ఆ విధంగా చేశాడు కేసీఆర్. అసలు ఈ కాళ్ళు మొక్కే సంస్కృతే తెలంగాణకు తీసుకొచ్చింది కేసీఆర్ కదా. నేను అదే చెప్తున్నా, ఐఏఎస్లు వెంకటరామరెడ్డి గాని, ప్రవీణ్ ప్రకాష్ గాని, ఈ శరత్ అనే వ్యక్తి గతంలో కలెక్టర్ గా ఉన్నటువంటి అప్పుడు గాని
సీఎం కుర్చీలో ఒక చిన్నజీయర్ స్వామీజీని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టడం కానీ ఆయన కాలు మొక్కడం కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయి. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వంలో అలాంటి వాటికి ఇక్కడ తావు లేదు. ఇవాళ ఎక్కడ కూడా ఇవాళ మీరు చూడండి, ఇమ్మీడియట్ గా గతంలో మరి ఇన్ని జరిగితే ఆనాడు సిఎస్ గారు స్పందించిండా అండి? ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వంలో సిఎస్ గారు ఇమ్మీడియట్ గా స్పందించారు. అంటే ఇవాళ ప్రజా ప్రభుత్వంలో అంత నిర్భయంగా స్వేచ్ఛగా ఇవాళ పరిపాలన జరుగుతుంది కాబట్టినే, అధికారులకు అంత స్వేచ్ఛ ఉంది కాబట్టినే సిఎస్ గారు ఇమ్మీడియట్ గా ఇవాళ ఒక డైరెక్షన్, వాళ్ళ ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేసిరు. మరి గతంలో ఇదే జరిగినప్పుడు వెంకటరామరెడ్డి గారు కాలు మొక్కినప్పుడు కానీ, ప్రవీణ్ ప్రకాష్ గారు కాలు మొక్కినప్పుడు కానీ, ఇదే శరత్ గారు గతంలో కేసీఆర్ కాలు మొక్కినప్పుడు కానీ అప్పుడు ఉన్నటువంటి సిఎస్ స్పందించిన నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఆ డిఫరెన్స్ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు లేదు. ఇవాళ స్వేచ్ఛనిస్తుంది ఈ ప్రజా ప్రభుత్వంలో. ఒక ప్రభుత్వం అధికారులు ఎవరైనా కూడా నిర్భయంగా ఉండొచ్చు కదా. ఇవాళ అందుకే ప్రజా ప్రభుత్వంలో సెక్రటేరియట్ ఇవాళ ఓపెన్ ఉంది, ఎవరైనా పోయి కలవచ్చు. గతంలో గడిల పాలనకు ఈ ప్రజా ప్రభుత్వ పాలనకు డిఫరెన్స్ అదే. ఎందుకంటే ఆయన కేసీఆర్ నియంతలా ఉండి ఎవరైనా వచ్చి ఈ కాలు మొక్కాలే ఇట్లాంటి వ్యవస్థనే స్టార్ట్ చేసిండు. అందుకే ఈ ప్రజా ప్రభుత్వంలో అలాంటి వాటికి తావు లేదు. వాళ్ళ అధికారులు కూడా నిర్భయంగా పనిచేస్తున్నారు, స్వేచ్ఛగా పనిచేస్తున్నారు, ఎలాంటి ఒత్తింపు లేదు. అయితే మీరన్నట్టు ఒకటి రెండు ఏదైతే శరత్ గారు మన జరిగిందో కలెక్టర్, అది డెఫినెట్ కూడా ఆ రోజు మీరు, నేను అందుకే మళ్ళీ చెప్తున్నాండి, ముఖ్యమంత్రి గారు కూడా ఇమ్మీడియట్ గా దాన్ని వ్యతిరేకించాడు. ఇట్లాంటి వాటికి ఈ ప్రజా ప్రభుత్వం వ్యతిరేకం. ఎందుకంటే ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా బ్యూరోక్రసీ ఈ ప్రజా ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ఉన్నతమైన స్థానం ఐఏఎస్లు అనేది, ఆ స్థానాన్ని గౌరవిస్తాం, వాళ్ళ హోదా వాళ్ళకే ఉంటది. దయచేసి నేను ఏమంటున్నానంటే ఈ సంస్కృతికి కారకుడు కేసీఆర్. ఈ ప్రజా ప్రభుత్వంలో ఆ సంస్కృతికి తావు లేదు. ఇది చాలా స్పష్టం అండి. ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి. మరి నిజంగానే ఇటు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇటు ఇటీవల మహిళలను వేధించేటటువంటి కిడ్నాప్ చేసినటువంటి ఘటనలు కూడా మనం చూస్తాం. మరి ఇదంతా కూడా అసలు ఏ విధంగా ఇలా జరుగుతోంది? మరి నిజంగానే ఇటు ఐఏఎస్ ఐపీఎస్ల మీద రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటారా? రాజకీయంగా ఒత్తిళ్లు ఉండొచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో కూడా, గత బీఆర్ఎస్ హయాంలో కానీ లేకపోతే అంతకుముందు వైఎస్ రాజశేఖర హయాంలో కానీ, సో ఆ విధంగా ఏ విధంగా ఐఏఎస్లు ఇరుక్కుపోయి జైలుకు పోయి వచ్చిన సంగతి మనం చూసాం. సో అదే విధంగా ఇప్పుడు కూడా ఏంటంటే కొంతమంది ఐఏఎస్లు అందరం చెప్పారు, ఎందుకంటే సార్ కూడా చెప్పారు ఇంతకుముందు, కొంతమంది కావాలనుకొని రాజకీయ ప్రయోజనాలకు లేకపోతే సొంత స్వప్రయోజనాల కోసమో లేకపోతే ప్రమోషన్ల కోసమో వాళ్ళకి మేము కనపడాలని చెప్పి ముందుకు రావటం, కాళ్ళు మొక్కడం అనేది మరి గత బీఆర్ఎస్ హయాంలో కూడా చూసాం. అందరి మాట చెప్పినట్టుగానే దాంట్లో ఇంకొకరు కూడా ఉన్నారు. కల్వకుంట్ల కవిత కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చైర్లో కూర్చుంటే జూనియర్ ఐఏఎస్ మొక్కాల మీద కూర్చొని మాట్లాడడం కూడా అది తీవ్ర వివాదాస్పదమైంది. అది అందరు కూడా గమనించారు. అట్లాంటిది మరి అలాంటి నియంత పాలనలో ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆ సంస్కృతిని మొదలుపెట్టిందే బీఆర్ఎస్ హయాంలో. అవసరం అంటే నాకు అర్థం కాదు. ఇంత పెద్ద చదువులు చదువుకొని ఐఏఎస్ అయ్యి కష్టపడి ఐఏఎస్ అవ్వాలంటేనే పెద్ద కళ చెప్పాలంటే, ఆ కళని నీరు కార్చుకుంటూ పబ్లిక్ లో వాళ్ళ డీసెన్సీ, డిగ్నిటీ, ట్రస్ట్, కాన్ఫిడెన్స్ అన్ని పోగొట్టుకునే విధంగా ఎందుకు చేస్తా ఉన్నారు అనేది ఇది ప్రశ్నార్థకంగా ఉంది. ఇలాంటి వాళ్ళు మరి రేపొద్దున పబ్లిక్ సర్వీస్ లో తెలంగాణ ప్రజలకు కానీ లేకపోతే దేశ ప్రజలకు కానీ ఏ విధంగా ఉపయోగపడతారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ గా కనపడతా ఉంటది. ఇలాంటి వాళ్ళు డెఫినెట్ గా వెనకాల వాళ్ళ మైండ్ లో ఏదో ఒక థాట్ ఉంటే తప్పితే ఇలాంటి పనులు చేయరు. వాళ్ళు చదువుకుంటప్పుడే ఐఏఎస్ ట్రైనింగ్ అప్పుడే ఈ కండక్ట్ ఏదైతే రూల్స్ ఉన్నాయో, ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పి ఉంటారు. చెప్పినా కూడా వచ్చిన తర్వాత ఇలాంటి పనులు చేయడం అనేది డెఫినెట్ గా ఎవ్వరు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. చాలా మంది జైలుకి పోతా ఉన్నారు. ఈ రోజుల్లో ఐఏఎస్ లో ఈ విధంగా చేస్తే ఐఏఎస్ లో కింద క్యాడర్ ఉంటారు. డిస్ట్రిక్ట్ లో జిల్లాలలో కింది క్యాడర్, గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్స్, తర్వాత ఐపీఎస్లు, ఐఏఎఫ్ఎస్లు, వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి, వీళ్ళని నేర్చుకునే కదా, వీళ్ళని చూసే కదా, వీళ్ళ డీసెన్సీని, డిగ్నిటీని, గౌరవాన్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా మరి ఈ విధంగా మేము ఉండాలని చెప్పి ఒక మంచి మార్గం ఉండేది. కానీ ఇట్లాంటి వాళ్ళు చేసినప్పుడు రేపొద్దున మిగతా వాళ్ళు కూడా చేయరనేంటి ఇక్కడ. అందుకే జరిగేది ఏంటంటే ఈ కరప్షన్ కూడా
ఇప్పుడు జిహెచ్ఎంసీలు కానీ లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ హెచ్ఎండిఏ కానీ కొంతమంది ఆఫీసర్స్ పని కట్టుకొని డబ్బులు వసూలు చేసుకుంటూ అనవసరంగా ఇల్లీగల్ గా మరి పర్మిషన్లు ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మొన్ననే చూసాం కాళేశ్వరం ప్రాజెక్టుకి మీద ఒక ఈఎన్సీ ఆఫీసర్ పనిచేస్తే 300 కోట్ల రూపాయలు ఏసీబీ రైడ్ చేసి 300 కోట్ల రూపాయలు కొని మరి జైలుకు పోయి పంపించిన పరిస్థితి కనపడతా ఉంది. Yes. ఇలాంటి వాళ్ళని డెఫినెట్ గా జైలు పంపించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ మరి కరప్ట్ అవుతా ఉన్నారు, ఈ కరప్షన్ లో పాల్గొంటా ఉన్నారు, డబ్బులు తీసుకుంటా ఉన్నారు, డెఫినెట్ గా వాళ్ళని కూడా జైలుకు పంపించాలి. ఇలాంటి వాళ్ళు దేశ సర్వీస్ లో కానీ లేకపోతే రాష్ట్ర సర్వీస్ లో కానీ పనికిరారు, రేపొద్దున ఏ ప్రజలకు కూడా ఉపయోగపడే పరిస్థితి ఉండదు. సో డెఫినెట్ గా ఇవన్నీ ఎందుకంటే వీళ్ళ ప్రొఫెషనలిజం కానీ డెకోరం కానీ లేకపోతే ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి, ఇంటిగ్రిటీ కానీ ఇవన్నీ కూడా తెలుసు వాళ్ళకి. తెలిసి కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పాల్పడుతున్నారంటే డెఫినెట్ గా వాళ్ళ మైండ్ లో ఏదో ఒకటి ఉండబట్టే ఈ విధంగా చేస్తా ఉన్నారు. వీళ్ళన్నీ కూడా ఈ ఒక్కరిద్దరు చేయడం వల్ల మిగతా ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా బ్యాడ్ ఇంప్రెషన్, బ్యాడ్ నేము, సర్వీస్ మీద ఇమేజ్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సీనియర్ ఆఫీసర్స్ ఎంతో మంది ఉన్నారు, చిన్న కరప్షన్ కూడా పాటుపడకుండా ఎంతో నిజాయితీగా నిబద్ధతతో మరి విధి పట్ల ఎంత మంచి పని చేస్తా ఉన్నారో తెలుసు. అలాంటి వాళ్ళు కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతకుముందు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇంతకుముందు చెప్పినట్టుగా అమోయ్ కుమార్ 100 ఎకరాలు మరి ఏ విధంగా తప్పుదారి పట్టించి రిజిస్ట్రేషన్ చేసి గంపగుత్తగా వేరే వాళ్ళకి ఇచ్చిండో అలాంటి వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ మీద కేసులు పడాలి, వాళ్ళకి జైలు పోవాల్సిందే, వాళ్ళ సర్వీస్ కూడా డిస్మిస్ చేయాల్సిందే. ఇవన్నీ కూడా ఒకసారి ఇలాంటి ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది? పబ్లిక్ మనీ, పబ్లిక్ కట్టే పన్నుల మీద, ఆ పన్నులతోటే వీళ్ళకి జీతాలు ఇస్తా ఉన్నారు. మరి లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ మరి ఈ విధంగా డబ్బులు తీసుకొని పనులు చేస్తా ఉన్నారు, పర్మిషన్లు ఇస్తా ఉన్నారంటే డెఫినెట్ గా వాళ్ళ మీద తీసుకోవాలా వద్దా అనేది మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిసైడ్ చేసి వాళ్ళని పక్కన పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు వచ్చినా కూడా పబ్లిక్ సహించరు, రాష్ట్ర ప్రజలు సహించరు, ఐఏఎస్ ఆఫీసర్స్ సహించరు, మిగతా వాళ్ళు కూడా సహించరు. చాలా మంది మరి పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, రేపు పొద్దున రిటైర్మెంట్ అయిన తర్వాత నేను కామ్గా మన పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని ఆలోచన చాలా మందికి ఉంటది. కూడా కొంత ఇమేజ్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. చిరంజీవి గారు, మరి ఇవాళ ఐఏఎస్లు అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో సీఎంల కాళ్ళు పట్టుకొని మోకరిల్లడం కాదు. మరి ఇప్పుడు ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇటు అధికారికంగా ఐఏఎస్లు అయితే మారారు కదా, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు, మీరేమంటారు? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కు డిఫైన్డ్ రోల్ ఉంది, జాబ్ ఉంది. అంటే వీళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాన్ని ఎవరు సమర్థించరు, అందరు కూడా కండెమ్ చేస్తున్నారు. దానిపైన సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఒక మెమో ఇచ్చి వదిలేసినంత మాత్రాన దానివల్ల ఉరగబెట్టేది కూడా ఏం లేదు. నేను చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు మీరు నిజంగా మెమో ఇవ్వడం సంతోషకరమైన విషయం. మీకు నిజంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇప్పుడు యూ కాల్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇష్యూ చార్జ్ మెమో అండ్ అవన్నీ కూడా చేయండి, ఎవరు వద్దన్నారు? సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఏదో నేను ఒక మెమో ఇచ్చేసాను వదిలేశానంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇట్ విల్ సెండ్ టు ద పబ్లిక్? ఏమున్నదిలే, టుమారో ఎవరు అనుకుంటారు, నేను మాత్రం ముఖ్యమంత్రి దృష్టిలో పడాలి, ముఖ్యమంత్రి సన్నిహితుడిగా అనిపించుకోవాలని చెప్పేసి నటిస్తారు. రేపు తెల్లారి ఏదో ఒక ఉన్నత స్థానంలో పోస్ట్ పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఏ ప్రభుత్వాలు వచ్చినా పోయినా ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, అక్కడ రాజ్యాంగం ఉంది, సో లా ఉంది, దాని ప్రకారం వాళ్ళు డ్యూటీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ మెయిన్ డ్యూటీ ఏంటి? హెస్ టు మెయింటైన్ హైయెస్ట్ ఇంటిగ్రిటీ సర్వీస్లో. అదేవిధంగా అబ్సల్యూట్ డివోషన్ టు ది డ్యూటీ, మరి ఎథికల్ స్టాండర్డ్స్ ఉండాలి. ఇవన్నీ మనం పక్కన పెట్టేసి నా సొంత లాభాన్ని కొరకు నేను ప్రమోట్ చేసుకోవడం కొరకు నేను చేసుకుంటానంటే ఇట్లాంటి ఇష్యూసే ఉంటాయి. ఇంకా ఇది ఒకటి కాలు మొక్కింది మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఇంకా బయట కూడా ఇంకా చాలా అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ జాడ్యం అనేది ఈ ఒక కాలు మొక్కడమే కాదు, ఇక్కడ సీఎం లెవెల్లో సిఎస్ నుంచి కింది దాకా చాలా వరకు జరుగుతున్నటువంటి అంశాలు. ఈ రోజు ఏంటంటే సీనియారిటీకి అనేది రెస్పెక్ట్ లేకుండా పోయింది. గత గవర్నమెంట్లో మేము చూసినాం, సీనియారిటీకి రెస్పెక్ట్ లేదు. ఎవడో జూనియర్లు తీసుకొచ్చేసి సీనియర్ మీద పెట్టేసి కూడా పరిపాలించిన రోజులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ సిఎస్ అంతే కదా, 14 మంది సీనియర్స్ పక్కన పెట్టి జూనియర్లతో పరిపాలించినప్పుడు ఆ సీనియర్స్ ఎట్లాంటి ఆత్మ ఘోషకు గురవుతారు వాళ్ళు అనేది వాళ్ళకు తెలుసు.
సో ఇట్లాంటి పొలిటికల్ ఇష్యూస్ కూడా ఏం చేస్తాయంటే ఇట్లాంటి జూనియర్ ఆఫీసర్స్ అందరినీ కూడా నేను సీఎం కన్సర్న్లో ఉండాలి, సీఎం దృష్టిలో ఉన్నట్టయితే నాకు రేపు మంచి పోస్టింగ్స్ వస్తాయి, నేను ఇమీడియట్గా ఈవెన్ రిటైర్మెంట్ అయినాక కూడా నాకు ఎక్స్టెన్షన్ వస్తుంది, నేనేం చేసినా కానీ దానికి ఇమ్యూనిటీ ఉంటుంది అనేటువంటి భావన వీళ్ళల్లో వస్తుంది. సో కాబట్టి రాజకీయాలు అడ్మినిస్ట్రేషన్ రెండు మిక్స్ అయిపోయినప్పుడు ఇట్లాంటి దుష్పరిణామాలు అనేటివి రావడం జరుగుతుంది. సో ఇట్లాంటి దుష్పరిణామాలు రాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత సివిల్ సొసైటీ మీద కూడా ఉంది. సో అవసరమైనప్పుడు కొంతమంది దీనిపైన కూడా ఎడ్యుకేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మన ఊరికే ఇక్కడ టీవీలో డిస్కషన్లే కాకుండా దీనిపైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు కూడా ఫైల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? ఓన్లీ మెమో ఇచ్చేసి అయిపోద్దా చెప్పండి? సో దట్స్ అందుకని మనం కోరేది ఏంటంటే ఇట్ షుడ్ ఎండ్ లాజికల్ కంక్లూజన్ గా అది ముగియాలి. సో ఇవాళ ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి స్టెప్ వేసిండ్రు, మేము కాదని అంటలేదు. కానీ రాజకీయంగా ఒత్తిళ్ళు అనేది ప్రజా ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో అయినా ఆఫీసర్స్ మీద క్వైట్ కామన్. కానీ ఆఫీసర్ అనే రైట్ ఒక్క నిమిషం చిరంజీవి గారు ఒక్క నిమిషం అయితే ఎస్ లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు, మరి ఆ గతంలో సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కినదైతే అప్పటి సిద్దిపేట ఐఏఎస్ అధికారి కాళ్ళు మొక్కారు. మరి ఆ విధంగా చర్యలు తీసుకున్నప్పుడు ఆయన ఏకంగా ఇటు ఎంపీగానే ఛాన్స్ ఇచ్చిన అవకాశం ఉంది, ఛాన్స్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మరి ఇవాళ ఒకవేళ ఇదే షరత్ మీద ఇదే ఐఏఎస్ అధికారి షరత్ మీద చర్యలు తీసుకుంటే కనుక మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? అండి, ఏదైతే జరిగిన సంఘటనల మీద ఇమ్మీడియట్లీ సిఎస్ గారు స్పందించారు. గైడ్ లైన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఒక ఐఏఎస్ అనే వ్యక్తులు హోందాగా వ్యవహరించాలని చెప్పడం జరిగింది. ఇవాళ ఇట్లాంటిని ఈ ప్రజా ప్రభుత్వం ఎంకరేజ్ చేయడు. అక్కడ అదే స్టేజ్ మీద ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఎంకరేజ్ చేయలేదు. అయితే ఆ ఐఏఎస్ బహుశా అత్యుత్సాహంతోటి, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ విధంగా కాలు మొక్కించుకోవడం గత ప్రభుత్వానికి అలవాటు. ఆ విధంగా ఏదైనా అత్యుత్సాహంతో జరిగిందేమో. ఇవాళ నేను అన్నట్టు గతంలో అదే వెంకటరామిరెడ్డి గాని కాదు, ప్రవీణ్ ప్రకాష్ గారి, ఇదే శరత్ గారు గాని గత ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వంలో అలాంటి వాటికి తావు లేదు. ఇక్కడ అధికారులు నిర్భయంగా స్వేచ్ఛగా పనిచేసుకునే వెసులుబాటు ప్రజా ప్రభుత్వంలో ఉంది. నేను స్పష్టంగా అదే చెప్తున్నాండి. ఆనాడు జరిగితే సిఎస్ గారు కనీసం స్పందించి రండి. ఐఏఎస్ ఓపెన్ గా ఆనాడు కాల్ మోక్తే కనీసం ఒక నోటీస్ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం కానీ, కనీసం దాని గురించి మాట్లాడలే ఎక్కడ కూడా. కానీ వాళ్ళ ప్రజా ప్రభుత్వంలో ఆ విధంగా కాదు. సిఎస్ గారు స్పందించారు. అంటే నేను ఏమంటున్నా అంటే ఒక వ్యక్తి చేసిన దానికి మొత్తానికి వ్యవస్థకు కూడా ఆపాదించడం మంచిది కాదు. ఇవాళ పెద్దలు డెఫినెట్ కూడా చాలా మంది మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతో త్యాగదారులు పనిచేసినటువంటి వ్యక్తులు, సొసైటీకి సేవ చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కొంతమంది ఏదైతే అత్యుత్సాహాలు చేసారో అయినా ఈ ప్రభుత్వంలో అలాంటి దానికి తావులేదు. మరి నేను అదే చెప్తున్నాండి, ఈ సంస్కృతి స్టార్ట్ అయిందే కేసీఆర్. బహుశా ఆ సంస్కృతి ఇక్కడ ఉందని వాళ్ళు ఏమైనా భ్రమపడినా కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో అలాంటి వాటికి తావులేదు. ఇది చాలా స్పష్టం. ఇట్స్ అ వెరీ క్లియర్. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలు, అధికారులు అందరూ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇక్కడ ఎక్కడ కూడా అలాంటికి తావులేదు. ఇవాళ గతంలో జరిగిన దానికి అందరు ఎట్లా అనుకుంటే ఎట్లా, ఒక వ్యక్తిని వెంకటరామిరెడ్డి గారిని లేకపోతే ఇంకొకరు వ్యక్తిని ప్రవీణ్ ప్రకాష్ గారిని ఒక్కరిని చూపించి మొత్తం వ్యవస్థని అంతా కూడా మనం బ్లేమ్ చేయలేం కండి. ఒకరిద్దరు వ్యక్తులు చేసిన దానికి అందుకే ఈ ప్రభుత్వంలో తావులేదని లింగం గారు, ఇవాళ పోస్టింగ్ల విషయంలో కూడా కొంత అన్యాయం జరుగుతోంది. మరి పోస్టింగ్ల విషయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? కేవలం రాజకీయ నాయకులకు బానిసలుగా ఉంటేనే ఆ పై స్థాయి పదవి అనేది వస్తుంది అంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతుంది. అది మరి జరుగుతున్నాయి కూడా కొన్ని చోట్ల. మీరు ఎంతవరకు వాస్తవం అంటారు? అండి, ఇప్పుడు దానికి ప్రభుత్వం ఆల్రెడీ సిఎస్ ఆధ్వర్యంలో వాళ్ళు ట్రాన్స్ఫర్లు కానీ ఇంకేదో ప్రమోషన్లు కానీ వాళ్ళు చూసుకుంటారు. ఇవాళ దేశంలో మొత్తం ఇవాళ ఒక్కసారి ఇక్కడే జరిగిందని కాదు కండి, దేశం మొత్తం కూడా బ్యూరోక్రసీ ఏ విధంగా అది ఇంటర్నల్ వ్యవస్థ. దాంట్లో రాజకీయ నాయకులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారండి? ఇవాళ ఇక్కడని కాదు, దేశం మొత్తం కూడా జరుగుతుంది. అదే ఐఏఎస్ ఒక తెలంగాణకే లేరు కండి. ఇవాళ అది వాళ్ళు ఒక ప్రభుత్వం, ఆ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎవరిని అపాయింట్ చేయాలి, ఎవరిని సీనియరు, ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో రాజకీయ జోక్యం లేదు. ఇంకొకటి, ప్రజా ప్రభుత్వం అసలే అలాంటి విషయాలలో జోక్యం చేసుకోదు. ఇది చాలా స్పష్టం అండి. ఎస్ సార్. వెంకటరెడ్డి గారు చెప్పండి.
ఎస్, మరి నిజంగానే ఇవాళ ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఎన్నో ఉన్నతమైన స్థాయి, అది ఎంతో కష్టపడితే కానీ ఆ ఐఏఎస్ అనేది ఆ స్థాయికి మనం చేరుకోలేము. మరి ఈ విధంగా చూసుకుంటే ఎందుకు రాజకీయ వ్యవస్థకు ఇవాళ వీళ్ళు బానిసలుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటారు? డెఫినెట్గా అది రేపొద్దున వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము, లేకపోతే వాళ్ళ ప్రమోషన్ల కోసము, వాళ్ళు మరి అవినీతి ఎక్కడైనా అవినీతి చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడైనా కమిట్ అవ్వాలనుకుంటున్నారా, రేపొద్దున ఏమన్నా బిజినెస్ చేయాలనుకుంటున్నారా, ఇలాంటివి అవకాశాలు ఉంటేనే కదా ఈ ఆలోచనలో వచ్చి కాలు మొక్కడానికి ప్రయత్నించడం అనేది. డెఫినెట్గా వాళ్ళని ఇంతకుముందు చెప్పినట్టుగానే వాళ్ళ మనసులో ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిణామాలే తప్పితే ఇవన్నీ కూడా ఏంటంటే, అంతకుముందు మనకు తెలుసు వెంకటరామరెడ్డి ఉన్నాడు సిద్దిపేట డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఆ టైంలో కేసీఆర్ కాలు మొక్కిండు, తర్వాత ఎమ్మెల్సీ పదవి వేసుకున్నాడు, తర్వాత ఎంపీగా కాంటాక్ట్ చేసిండు. ఈరోజు ఆయనకున్న బిజినెస్ కమిట్మెంట్స్ కానీ మిగతా కానీ కంప్లీట్ చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంటుంది. సో అలాంటివి రేపొద్దున వాళ్ళ మైండ్లో వాళ్ళ మనసులో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రెండో పాయింట్ ఏంటంటే, సివిల్ సర్వెంట్స్ ఒక మంచి మెసేజ్ పబ్లిక్ స్టేట్ సర్వెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ కింది స్థాయి క్యాడర్ కానీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. వారే ఇంత చీప్గా చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళ మీద ఉన్న విలువ కానీ గౌరవం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తగ్గించుకున్నట్టే కదా. రేపొద్దున మిగతా వాళ్ళు జూనియర్స్ మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చెప్పుకుంటారు? అందుకనే ఏంటంటే ఇవాళ వీళ్ళు ఆ చట్టాన్ని రక్షించాల్సిన వీళ్ళే, చట్టానికి రక్షణగా ఉండాల్సిన వీళ్ళే, ఎందుకు ఈ పరిస్థితి దాపురిస్తుంది అంటారు? వీళ్ళు చేస్తే రేపొద్దున కింది స్థాయి వాళ్ళు చేయరని గ్యారెంటీ ఏముంది చెప్పండి. కింది స్థాయి వాళ్ళు కూడా అదే విధంగా చేసి అదే విధంగా కరప్షన్ అవినీతిలో కానీ లేకపోతే సొంత ప్రయోజనాలు కానీ రకరకాలుగా వాళ్ళు కూడా చీప్గా బిహేవ్ చేయొచ్చు కదా. పబ్లిక్ సర్వీస్లో ఉన్నప్పుడు ఇలాంటివి చేయకూడదు. ఇంతకుముందు సార్ అన్నప్పుడు నిజంగానే వాళ్ళ మీద ప్రేమ ఉంటే రాజకీయ నాయకులు కలవాలి, లేకపోతే ఐఏఎస్లు కలవాలి, ముఖ్యమంత్రులు కలవాలి, ఎంపీలు కలవాలి, మంత్రులు కావాలంటే ఇంట్లో కలుసుకోమని చెప్పండి. కానీ పబ్లిక్ మీటింగ్లో ఆయన విధి పట్ల గౌరవం ఉండాలి, ఆ డీసెన్సీ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, ఆ డెకోరం మెయింటైన్ చేయాలి. ఇలాంటి చీప్ ట్రిక్స్కు పాల్పడొద్దు అని చెప్పి వాళ్ళు క్లియర్గా తెలుసు. అలాంటి జరగకూడదు అనేది. ఇంకో రెండవది ఏంటంటే, ఇవన్నీ కూడా ఏంటంటే రేపు మళ్ళీ వీరి పట్ల ఉన్న గౌరవం తగ్గించుకునే అవకాశాలు ఒకటి ఉంటాయి. రేపొద్దున వీళ్ళు చెప్పినా కూడా వేరే వాళ్ళు ఏమైనా అడిగినా లేకపోతే ఏదైనా ఉన్నా కూడా వినే అవకాశాలు కూడా ఉండవు వీళ్ళు చెప్తే కూడా. మూడో పాయింట్, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతో మంది ఉన్నారు సీనియర్స్, ఎంతమంది ఏ విధంగా పనిచేశారు మనకు తెలుసు. ఆ విధంగా పనిచేయాల్సిన బాధ్యత మరి వారి మీద ఉంటుంది. సో అట్లాంటిది పాల్పడకుండా ఉండాల్సిందిగా వీళ్ళు బాధ్యత తీసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, మెమోస్ ఇష్యూస్ ఏది కాదు, డెఫినెట్గా ఇంకొకరు ఎవరైనా చేసినా వాళ్ళ మీద డెఫినెట్గా ఒక యాక్షన్ తీసుకోవాలి. ఆ రూల్స్కి అనుబంధంగా ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఇంకొకరు ఇలాంటి పనులు చేసే అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే కరప్షన్. ఇప్పుడు చాలా మంది ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్ కాదు, ఈవెన్ స్టేట్ లో కూడా ఇరిగేషన్ ఆఫీసర్స్ కానీ మిగతా ఇంజనీర్స్ కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 100 కోట్లు సంపాదించారని కొంతమంది మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒకరు దొరికిన వెంకటరెడ్డి గారు 300 కోట్లు. ఇట్లాంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద కూడా ప్రోబ్ చేయాలి, ఇంట్రాగేట్ చేయాలి, ఎక్కడ ఏ అవినీతి జరిగింది అనేది. దీంతో పాటు వెంకటరెడ్డి గారు మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను, ఒక్క నిమిషం. ఎస్ శ్రీనివాస్ గారు, ఇవాళ పోస్టింగ్ల విషయంలో కానీ ఐఏఎస్ల ఐపీఎస్ల విషయానికి వస్తే ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా కొంత అన్యాయం జరుగుతుంది అంటూ కూడా అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పింది వాస్తవమే. అదేవిధంగా ఇందాక మన ఐఏఎస్గా చేసినటువంటి చిరంజీవులు గారు కూడా చెప్పారన్నమాట. ఏంటంటే, ఒక డీజీపీనో ఒక చీఫ్ సెక్రటరీని ఎంపిక చేసేటప్పుడు 1, 2, 3లో ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు, వీళ్ళకి ఏదైనా అవినీతికి పాల్పడి వైట్ పేపర్ల మీద సంతకం పెట్టే వ్యక్తులనే చీఫ్ సెక్రటరీ గానో డీజీపీ గానో ఎంపిక చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, మేము ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉంటేనే మాకు డీజీపీ పోస్ట్ వస్తుంది, ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉంటేనే మాకు చీఫ్ సెక్రటరీ పోస్ట్ వస్తుంది అనేది ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ వస్తుంది అనేది ఒక డిక్లరేషన్ అనేది ఒక క్లారిటీ వచ్చిందన్నమాట. దానివల్ల ఇంతకుముందు ఇలాంటి వైఖరి లేదు. గతంలో ఎట్లా ఉండేదంటే అడ్మినిస్ట్రేషను, ఈ ముఖ్యమంత్రులు కూడా ఎట్లా ఉండేవాళ్ళు అంటే ప్రతిభ, నిజాయితీ, నిబద్ధత,
అడ్మినిస్ట్రేషను వాళ్ళంతా కూడా పర్ఫెక్ట్గా ఉండే వ్యక్తులకే కీలకమైన పోస్టులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు అట్లా కాకుండా వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకి కులం పేరుతోనో మతం పేరుతోనో కొంతమందిని చేరదీసి వాళ్ళకే కీలకమైనటువంటి పొజిషన్స్ మొత్తం ఇచ్చేసి స్టేట్ మొత్తం రూల్ మీరు చేసుకోండి, మీరే సీఎంగా అని చెప్పేసి డిఫెక్టివ్ సీఎంలుగా కూడా అధికారులను తయారు చేశారు. మరి గతంలో మనం చూసుకుంటే సోమేష్ కుమార్ గారని చీఫ్ సెక్రటరీ అయ్యారు. ఆయన కూడా టీ బిస్కెట్లకే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగిందనమాట. అంటే ఇలాంటి సందర్భాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకుని మరి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి సుముటుగా కొన్ని కేసులు తీసుకుంటూ ఉంటారు. అంటే ఇలాంటి పెద్ద స్థాయిలో చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకుపోయేసరికి కింద క్యాడర్ కూడా మా డీజీపీ గారు చేశారు, మా చీఫ్ సెక్రటరీ గారు చేశారని చెప్పేసి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వీళ్ళు కూడా తప్పుడు మార్గాలకి, అవినీతికి, అక్రమాలకి పాల్పడుతున్నారు. అంటే చాలామంది మంచి వాళ్ళు ఉండవచ్చు, ఒక 5-10 మంది ఎలాంటి వ్యక్తులు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటివి రాకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటమే కాకుండా ఒక డీజీపీని ఒక ఎస్ఐ గానో, ఒక చీఫ్ సెక్రటరీని ఒక ఎంఆర్ఓ గానో ఆ లెవెల్లో డిమోషన్ ఇస్తే వీళ్ళు చేసిన తప్పులకి అప్పుడన్నా వాళ్ళకు పాయశ్చిత్తం అవుతుంది. అప్పుడు ఇలాంటి తప్పులు ఏ అధికారి కూడా చేయరు. ఇటీవల కోర్టు కూడా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఒక ఆర్డీఓ రెవెన్యూ ఇష్యూస్లో ఇలాంటి మిస్టేక్స్ చేస్తే అతను వెంటనే ఎంఆర్ఓగా డిమోషన్ చేశారన్నమాట. అంటే గవర్నమెంట్లో ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను బట్టి వీళ్ళు అవినీతికి పాల్పడినా ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా స్వప్రయోజనం కోసం చేసినప్పుడు డెఫినెట్గా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారంగా చర్యలు తీసుకున్నప్పుడు ఇంకా ఇతర వ్యక్తులు చేయరు. అట్లా కాకుండా మనం వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేస్తే వీళ్ళనే ఆదర్శంగా తీసుకుని అనేక మంది అధికారులు కాళ్ళకు మొక్కటం, వాళ్ళకు కావాల్సినటువంటి పోస్టింగ్స్ సంపాదించడం చేస్తున్నారు. ఏదేమైనా కూడా అధికారులలో ఒక రెస్పాన్సిబిలిటీ అంటే ముఖ్యంగా దేశభక్తి ఉండాలి, అదేవిధంగా నేషనల్ ఫస్ట్ అనేది ఉండాలి. తప్పితే వాళ్ళు రాజకీయ నాయకులని వాళ్ళు గాడ్ ఫాదర్లుగా పెట్టుకుని పోస్టింగ్స్ కోసం, అవినీతికి పాల్పడటం కోసం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఇష్యూస్లో ప్రభుత్వం కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి అధికారులు ఎవరున్నారు మనం పోస్టింగ్ ఇచ్చేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ యొక్క నిజాయితీ, ప్రతిభ ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అప్పుడే ఈ వ్యవస్థ ఒక గాడిన పడటానికి అవకాశం ఉందన్నమాట. ఎస్ సార్. చిరంజీవులు గారు, మరి ఒక ఐఏఎస్ అంటే ఐఏఎస్కున్న హోదా, ఆ ప్రత్యేకతనే వేరు. ఆ హోదా అనేది ఎప్పటికీ తగ్గదు. మరి ప్రభుత్వం అనేది పనిచేసినప్పటికీ కూడా, ఇటు జిల్లాలో పనిచేసినా కూడా ఐఏఎస్ అంటే ఆ హోదా అనేది అది వేరు, ఆ ప్రత్యేకమైన హోదా. మరి ఎందుకు ఇంత చీప్గా, ఇంత నీచమైన స్థాయికి దిగజారిపోతున్నారు? ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటారు? ఇంతకుముందు మనం డిస్కషన్లో ఒక వాదన ఏమొచ్చిందంటే ఐఏఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్స్కు సీఎంకు ఏం సంబంధం లేదు, కమిటీ సిఎస్ లెవెల్లో నిర్ధారిస్తుందని చెప్పి మన వక్త మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా సీఎం గారి సంతకాలతోటి అయితే సీఎం నుంచే లిస్ట్ వస్తుంది ఒకటి. రెండోది, ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో పోస్టింగ్స్ ఎట్లా వస్తున్నాయంటే ఆ ఆఫీసర్ యొక్క నీతి, నిజాయితీ, సమర్థత, కార్యదీక్షత అనేటువంటిది ఏమీ లేదు. ఆ అధికారి మన కులానికి చెందినవాడా లేదా మన మతానికి చెందినవాడా, ఈ 2-3 అంశాలు దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నారు. సో దానివల్ల నిజాయితీగా పనిచేసే ఆఫీసర్స్ కూడా చాలామంది ఎక్కడో మూలకు విసిరివేయబడి ఉన్నారు. సో దాంతో జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే అరే మనం కూడా ఏదో విధంగా ముఖ్యమంత్రి గారి ప్రాప్తం సంపాదించాలి, లేదా రాజకీయ నాయకుల ప్రాప్తం సంపాదించి వారి ద్వారా మనం పోస్టింగ్ సంపాదించుకోవాలనేటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. అది నగ్న సత్యం. అది ఈ గవర్నమెంట్లో ఉంది, పోయిన గవర్నమెంట్లో ఉంది, పాత గవర్నమెంట్లో కూడా ఉంది. ఏ గవర్నమెంట్ కూడా 100% కరెక్ట్ అని నేను చెప్పాను. ఈ రోజు నేను చెప్తాను, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ గవర్నమెంట్లో ఏం పొజిషన్లు ఇచ్చారు చెప్పమనండి, డిస్కస్ చేద్దాం. వాళ్ళ సామాజిక వర్గానికి ఎలాంటి పోస్టింగ్లు ఇచ్చారు. సో ఆ విషయం మనం మాట్లాడితే కొంత కాంట్రవర్సీలు అవుతుంది, మనకు తెలుసు. కానీ మనం బదిలేస్తున్నాం. ఇక్కడ మనకు ఉన్నటువంటి టాపిక్లో నేను చెప్పేది ఏమిటంటే ఎప్పుడైతే పోస్టింగ్స్ రాజకీయాల నాయకుల చేతిలో ఉన్నాయో డెఫినెట్గా వ్యవస్థ స్పాడ్ అవుతుంది. సో దానికి ఒక కమిటీ అనేది నిజంగా ఉండి కమిటీ సెలెక్షన్ చేసి వీళ్ళకి పోస్టింగ్ ఇచ్చుంటే వీళ్ళకు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అట్లా లేవే. మేము ఎలక్టెడ్ బాడీస్, మాకు అన్ని పవర్స్ ఉండాలి, మేము చెప్పినట్టే జరగాలి. అసలు నేను స్వయంగా కొన్నిసార్లు అనుభవించాను. ఒక జాయింట్ కలెక్టర్ ఉండి ఒక కాన్స్టిట్యున్సీ పోతే ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఫోన్ చేసి నాకు చెప్పకుండా మీరు మా కాన్స్టిట్యున్సీకి ఎట్లా వస్తారు సార్? అరే
మీకు చెప్పడం ఏంటండి? ఇది ఐఎమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఐఎమ్ ది జాయింట్ కలెక్టర్. మీకెందుకు చెప్పాలి? నేను నా వర్క్ మీద నేను పోతున్నా వస్తున్నా, నాకు చెప్పి కానీ మీరు రాకూడదు. సో ఇట్లా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ తయారైన వ్యవస్థ అది అన్నిట్లో ఉంది. నేను ఒక 40 సంవత్సరాల సర్వీస్లో అన్ని గవర్నమెంట్లను చూశాను. కాంగ్రెస్ గవర్నమెంట్ చూశాను, టీడీపీ గవర్నమెంట్ చూశాను, బీఆర్ గవర్నమెంట్ చూశాను, అన్ని గవర్నమెంట్లను చూశాను. అన్నిట్లో ప్రతి రాజకీయ నాయకుడు చేసినటువంటి పనులే ఇవి, నేను కాదని అంటలే. ఇక్కడ మనం రాజకీయాలు శుద్ధి కానంత వరకు అధికారులు కూడా కొన్ని ఇట్లాంటి పనులకు పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇవాళ అధికారులను ఒక్కళ్ళనే మనం బ్లేమ్ చేసి ఈ వ్యవస్థకు అంత చెడుకు రావడానికి వీళ్ళే కారకులు అనుకుంటే పొరపాటు. సో తెర వెనుక నుంచి నడిపిస్తుంది అంతా కూడా రాజకీయ రంగం. సో ఇక్కడ రాజకీయ రంగమే కలుషితం అయిపోయినప్పుడు నేచురల్గా ఏంటంటే అధికారులు కూడా కొంతమంది కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. బట్ అధికారులు తప్పకుండా అట్లా కాకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయిందంటే ఒక 2 సంవత్సరాల రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది. ఓ 2 సంవత్సరాల శిక్షణ పొంది ప్రభుత్వం నువ్వు అక్కడ ప్రభుత్వం యొక్క ఏజెంట్గా పాలన చేస్తున్నప్పుడు ప్రజల పట్ల నీకు ఉండాల్సిన అంకిత భావం ఎంత, నువ్వు ఏ విధంగా నువ్వు ప్రజలను రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రజలను అదేవిధంగా ప్రజాప్రతినిధులను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పాలించుకుంటూ పోవాలి అనేటువంటిది వాళ్ళకు చాలా ట్రైనింగ్స్ చాలా నడుస్తూ ఉంటాయి, చాలా చెప్తారు. ఈ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ దీనిపైన కూడా చాలా ఉంటుంది. నువ్వే ఒకళ్ళ మీద యాక్షన్ తీసుకునే స్థాయిలో నువ్వు ఉంటావు. అంటే నువ్వే తప్పు చేస్తే నీ మీద యాక్షన్ తీసుకుంటే ఎట్లుంటుంది పరిస్థితి? సో మరి ఇవాళ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఇటు సభలు సమావేశాల్లో ఇలా అనుచితంగా ప్రవర్తించడం వల్ల ఇది ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చేలా ఉందంటూ కూడా కొంత విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎందుకు ఇవాళ నిజాయితీగా పనిచేసే ఐఏఎస్లకు కూడా ఇవాళ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందంటారా? 100% వస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏమైపోతుంది, ఎంటైర్ క్యాడర్కు ఒక మచ్చ వచ్చేస్తుంది. సో ఈ ఐఏఎస్ అంటేనే ఇప్పుడు చాలా మంది ప్రజలు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే లేదు మొత్తం వీళ్ళు కరప్ట్ పీపుల్, వీడెవడు పని చేయడు, వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులకు తొత్తులు, సో వీళ్ళు ఈ విధంగా కాలు మొక్కి పని చేయించుకునే వెదలు అనేటువంటి ఒక చెడ్డ పదాల అన్నటువంటి అర్థాలు వస్తాయి. కాబట్టి అందులో ఒకరిద్దరు చేసిన చాలు అందరికీ ఆ చెడ్డ పేరు ఆపాదించబడుతుంది. సో మరి అట్లాంటి జరగద్దని కోరుకుంటే మేము కూడా ఇట్లాంటి జరిగితే సీవియర్గా కండెమ్ చేస్తాం. అదేవిధంగా మంచి అధికారి మీద కూడా దాడి జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి వ్యవస్థలో. దాన్ని ప్రజలు ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ప్రజల మెమొరీ చాలా షార్ట్ ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మంది మీద ఎన్నిసార్లు ఎటాకులు జరిగినాయి, ఎటాకులు జరిగితే ఏం జరుగుతుంది. నిన్నాక మొన్ననే ఆ ఫారెన్ సెక్రటరీ ఉన్నారు, ఆయన ఏదో ప్రెస్ బ్రీఫింగ్ చేసినందుకు ఆయన మీద ఎంత ట్రోలింగ్ జరిగిందో మీ అందరికీ తెలుసు. నిజాయితీగా పనిచేసిన కృష్ణయ్య గారు ఉన్నారు, ఆయనను మర్డర్ చేసినారు బీహార్లో. జస్ట్ ఆయన చేసిన తప్పేంటి, ఒక దళితుడు నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి, మన తెలంగాణ మహబూబ్ నగర్ చెందినటువంటి వ్యక్తి అక్కడ బీహార్లో పనిచేసినందుకు ఆయన అక్కడ మర్డర్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. సో అట్లా ప్రాణాలు అర్పించిన వాళ్ళు కోల్పోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. బట్ దాని గురించి ప్రజలకు ఎవరికి మెమొరీలో ఉండదు. కానీ ఇట్లాంటి ఓ 2-3 చిన్న ఇన్సిడెంట్ జరగగానే అందరు కూడా ఇట్లాంటి అనేటువంటి దానికి వస్తుంది. ఎందుకంటే మనిషి చెడు వైపు తొందరగా ఆకర్షితుడు, మంచి ఎప్పుడు కూడా తొందరగా ఎవరు గుర్తు పెట్టుకోడు. సో ఎన్నో జరిగినటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అది వారు రైట్. ఇక ఇవాళ డిబేట్లో పాల్గొన్న ఇటు విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాసరావు గారికి, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారికి, అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారికి, ఇటు బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇక చూసారు కదా, ఇది ఇవాళ ఐఏఎస్ సీఎం కాళ్ళు మొక్కడంపై ఇటు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఒక ఐఏఎస్ ఉన్నత స్థాయి హోదాలో ఉండి ఇలాంటి పనిచేయడం ఇటు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందంటూ కూడా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇటు సీఎస్ కూడా దీనిపై స్పందించి మెమో కూడా జారీ చేశారు. మరి ఇప్పటికైనా ఐఏఎస్ అధికారులందరూ ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉన్నప్పుడు అనుచితంగా వ్యవహరించకుండా హుందాగా వ్యవహరించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.